ఈ నెల 18 తారీఖున బీసీ రిజర్వేషన్లు ఏదైతే హైకోర్టు స్టే ఇచ్చిందో దానికి సంబంధించినటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నాంపల్లికి బీసీ జేఏసీ ప్రకటించింది బంద్. బీసీ జేఏసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు, తర్వాత జాజుల శ్రీనివాస్ గౌడ్, తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఆ బీసీ సంఘ నేతలందరూ కూడా బీజేపీ ఆఫీస్ చేరుకున్న తర్వాత ఎన్ రామచంద్రరావు గారిని కలుస్తూ ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ సందర్భాలు చెప్పి ఇక ఇట్లున్నది పరిస్థితి, ఇది విషయం అని చెప్పిన తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా మేము గతం నుండి బీసీలకు సపోర్ట్ చేస్తున్నాం, రిజర్వేషన్లో కూడా మేము సపోర్ట్ చేస్తాము, 18 తారీఖు ఏదైతే ఉందో దానికి మేము మద్దతు ప్రకటిస్తున్నాం అని చెప్పి మాట్లాడి ఓ ప్రెస్ మీట్ కార్యక్రమం తీసుకున్నారు. ఇక ఆడ షురు అయింది. మన దాంట్లో బీసీలలో ఎంత ఐక్యత ఉన్నదో ఇక్కడ కనిపిస్తుంది. ఈ బీసీ నాయకులంతా భారతీయ జనతా పార్టీ ఆఫీస్ అడ్డాగా కొట్టుకున్నారు. ఎందుకు కొట్టుకున్నారంటే ఫోటో విషయంలో. నువ్వు సీనియర్, నేను జూనియర్ అంటూ గుజ్జా కృష్ణ, గుజ్జా సత్యం చేసినటువంటి నిర్వాహకమే. సిగ్గు శరం ఏమైనా ఉండాలి కదా, బీసీలలో ఐక్యత తీసుకొస్తున్నాం అని చెప్పి ముందర బట్టేసుకొని తడిగుట్టేసుకొని కనీసం ఆర్ కృష్ణయ్య గారికి లేదా రామచంద్రరావు గారికి ఒక ముఖమన్న చూపించుకున్నట్టు ఉండాలి కదా. పెద్ద మనుషుల ముందర కొట్లాడుతున్నాం, మన ఇజ్జత్ ఏం కావాలా?